లేదండి, శాంతి లేదు, సమాధానం లేదు, అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమని త్రోసివేయను అంటున్నాడు. మీరు క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు, మీ డబ్బు అవసరం లేదు, మీ రంగు అవసరం లేదు, మీ జాతి అవసరం లేదు, మీ కులం అవసరం లేదు, మీ మతం అవసరం లేదు కదండి. యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతిని కలుగజేస్తాను, మీకు పాపం నుంచి విమోచన కలుగజేస్తాను. మీరున్న పాటనే, మీరు ఎక్కడికి రావద్దండి, ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. మీరున్న పాటనే, ప్రభా నేను పాపని, నా పాపం క్షమించి నా కొరకు లోకానికి వచ్చేవంటని ఉన్న పాటనే ఆయన సత్యని మొరపెట్టినట్లయితే ఆయన నీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఆయన నీ తీవ్ర బాధ నుంచి తప్పిస్తాడు. అదే కానీ దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ఈ రాత్రికాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ప్రశ్న అండి. ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాపంలోని చనిపోతే 2 స్థలాలకు వెళ్ళాలండి. అదే రక్షణ మారుమనసు పొందితే పరలోకం వెళ్తావు. అదే మారుమనసు పొందకుండా పాపంలో చనిపోతే ఆరనగ్ని, తీరం బాధ, ఏదేములు, నరకాగ్నులు, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాల్సి వస్తుందండి. ఈ రెండిట్లో ఏది కావాలా? మనం ఏదో క్రయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న పాటనే నువ్వే పాపానికి లోనైపోయినావో, దేనికి బానిసత్వం అయిపోయినావో అట్టి వాటి నీ దగ్గర ఉండి నీవున్న పాటనే యేసు ప్రభాని నీవు నోరు తప్పుకుంటే చాలు. అందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి, ఒకరికి కాదు, ఒక కులానికి కాదు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీవు ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుతురు. ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము, నీకు నెమ్మది. ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము, నీకు శాంతి. అందుకే ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రికి రాడని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఇంకా అధికంగా ఈ మాట తెలుసుకోవాలంటే ఎక్కడికో పాల్గొన అవసరం లేదండి. మన ఊరిలోనే, మన గ్రామంలోనే న్యూయర్స్లోని ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ దైవసేవకులు ఉన్నారు. ప్రతి ఆదివారం 11 గంటలకు ఆరాధన జరుగుతున్నది. వారములు వారపడుగులు జరుగుతున్నాయి. మీకు ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే మనకు సమీపంలోనే, మనకు దగ్గరలోనే మీరు వచ్చినట్లయితే ఇంకా మీకు ఏమైనా సత్యాన్ని మీరు తెలుసుకుని ఉండొచ్చు. మీ స్థలం నుంచి పట్టుకోవడం మీ కొరకు ప్రార్థన చేసి వెళ్తాం. ప్రజలు మీ వారి వాక్యం మీది ఎవరైతే మైకి శబ్దంటున్నారో నీ వాక్యం విన్నారు, వాళ్ళ హృదయంలో కార్యం తెచ్చండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కష్టాదేశాన్ని జీవించండి, కుటుంబాలను దీవించండి, వాళ్ళ రాకపోకలు మీరు తోడుకొనండి. రక్షణ మారవటి పాప క్షమాపణ దయచండి. ముందున్న సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడిని మా సంత రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి మీకు వినయంతో బ్రతిమలాడుకున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. జీవన ప్రధాన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. వాట్సాప్ భద్రపాల పుస్తకంలో 390, 337 మరపాట్ల పుస్తకం.
యేసు క్రీస్తు వారికి, మనతో ఉంటున్న ప్రభు యేసు క్రీస్తు వారికి, మరణాన్ని గెలిచిన ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ప్రయాసపడి పాప భారం మోచుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండని ప్రభువు యేసు సెలవిస్తున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభువు యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం అనుగ్రహించునని ప్రభువు యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. యేసుక్రీస్తు వారు నిన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు నువ్వు ఎలాంటి వారైనా సరే, యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దొంగవా, దరిద్రువా, ఎవరైనా సరే యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు గల కారణము యేసుక్రీస్తు వారు నిన్ను సృజించాడు. యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ కలువరి శిలువలో తలకు ముళ్ళ కిరీటము, చేతులకు గాయాలు, కాళ్ళకు గాయాలు, దేహమంతా గాయాలతో ఆ కలువరి శిలువలో మోస్తూ వచ్చాడు. ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసమే ఆ రక్తం చిందించాడు. ఎవరి కోసం అంటే పాపుల కోసం. పాపి అంటే ఎవరంటే, పాపులు అంటే మానవులమైన మనమే. యేసుక్రీస్తు వారు మనల్ని ఇంకనూ ప్రేమిస్తున్నారు. నిజం చెప్తున్నానండి. యేసుక్రీస్తు వారి ప్రేమ వెలకట్టలేని ప్రేమ, అద్భుతమైన ప్రేమ. మేము అందరం ఇలా సువార్త చేయడం కారణం యేసుక్రీస్తు వారి ప్రేమను మేము తెలుసుకుంటూ వచ్చాం. మీరు కూడా యేసుక్రీస్తు వారి ప్రేమను మీరు తెలుసుకొని సొంత రక్షకుని అంగీకరిస్తే మీకు శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఇది మీ ఇంట్లో శాంతి లేదు, ఇది నిజం. మీ ఇంట్లో సమాధానం లేదు, ఇది నిజం. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్దకు రండి, నేను నీకు సమాధానం ఇస్తాను, శాంతిని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు. నువ్వు చేయాల్సింది, నీకు శాంతి కావాలా, సమాధానం కావాలా, నెమ్మది కావాలా? అయితే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో శుద్ధి చేయాలని ఒక్క మాట నీవు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు వెంటనే నీ పాపాలు క్షమిస్తాడు. నీ సమస్త దుర్నీతి నుండి ఎవరు నిన్ను క్షమించకపోయినా సరే, తల్లి గాని, భార్య గాని, ఇరుగు పొరుగు వారు గాని, భర్త గాని, పిల్లలు గాని, ఎవరు క్షమించకపోయినా సరే యేసుక్రీస్తు వారు నిన్ను క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఈ మాటలు ఇంకొక తెలుసుకోవాలంటే మన సమీపంలోనే నూతన యెరూషలేము ప్రార్థన మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారం దైవారం జరుగుతుంది. ఈ సాయంకాల కూటంలో కూడా అక్కడ ప్రత్యేకమైన మీటింగ్ ఉంది. మీరు అక్కడ ప్రతి వార కూడికల్లో కూడా మీరు పాల్పొందవాలి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. చెప్పండి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి. పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి. మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు వారికి. రాజుల రాజైన ప్రభు యేసుక్రీస్తు వారికి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారికి. మూవారు పాలెం గ్రామాన్ని ప్రేమించిన ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రేమగల తండ్రి, చెప్పండి మాటలు మీ బిడ్డ ద్వారా తెలియపరిచిన మాటలు ఎవరైతే విన్నారో వారి హృదయాలు కార్యం చేయండి. ముందుకెళ్తున్న మాతో ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వారిలో సిలువలో ప్రాణాలు అర్పించెను, కల్వారిలో సిలువలో ప్రాణాలు అర్పించెను, అల్లారి పాపాలను
సోదర త్వరపడి రమ్ము లేదు విశ్వాసించి రక్షణను పొందు రక్షణను పొందు